సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తూ అమానవీయంగా విమర్శిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ విశ్లేషకులకు భారీ షాక్ ఇచ్చింది జనసేన. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అవిరాల కృషి, పట్టుదల, ఎన్ని అవంతరాలు ఎదురైనా వెనకడుగు వేయని ఆయన నైజం మొత్తం మీద నెవర్ బిఫోర్ లాంటి సిచ్యువేషన్ను క్రియేట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని అలంకరించి తనదైన స్టైల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలో తన సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కాస్త వేచి చూడండి, జూన్ జూలైలో జరగవచ్చు అని దాటవేశారు. మొత్తం మీద నాగబాబును మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే అగ్ర సోదరుడు మెగాస్టార్ చిరంజీవి త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆ సమయంలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం భారీగా జరిగింది. అయితే చిరంజీవిని బీజేపీలో లాగేసుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఆయనకు రాజ్యసభ ఆఫర్ కూడా ఇచ్చిందని నెట్టింట న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై పలువురు బీజేపీ ప్రముఖులు చిరంజీవిని స్వయంగా సంప్రదించారని ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం తాను రాజకీయాల్లో లేనని, ఏ పార్టీకి చెందిన వాడను కానని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఏపీలో జనసేన మంచి ఫామ్లో ఉండటం, తమ్ముడు పవన్ ఉన్నత పదవిలో ఉండటం, మొత్తం మీద చిరంజీవి జనసేనలోకి వచ్చే అవకాశం ఉందని, పార్టీని తెలంగాణలో కూడా డెవలప్ చేసే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.